ఎస్జే మాత యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. మనము సూర్య సంచారము ఆధారంగా లగ్న మాస ఫలితాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ మాసంలో అంటే సూర్యుడు మేషంలో సంచరించేటువంటి ఈ నెల రోజుల సమయాన్ని సూర్య మేష సంచార లగ్న ఫలితాలుగా మనం అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ మాసంలో అంటే సూర్యుడు మేషంలో సంచరించేటువంటి ఈ నెల రోజుల పాటు మనకి ఖగోళంలో ఉండేటువంటి గ్రహాల స్థితిగతులను ఒకసారి చూసుకున్నట్లయితే ఈ మాసంలో ఏప్రిల్ 13 నుండి మే 14 వరకు సూర్యుడు మేషంలో అండ్ గురువు కూడా ఆల్రెడీ మేషంలోనే ఉన్నారు. ఈ మే 2 వరకు అక్కడే ఉంటారు. శని కుంభంలోనే ఉన్నారు అండ్ కుజుడు కూడా కుంభంలోనే ఉన్నారు. అండ్ ఏప్రిల్ 23కు ఇటు కుంభం నుండి మీనంలోకి వస్తారు. శుక్రుడు మీనంలో ఉన్నారు. ఏప్రిల్ 25కి తను కూడా మేషంలోకి వచ్చి జాయిన్ అవుతారు. రాహువు మీనంలో, కేతువు కన్యలో అండ్ బుధుడు మాత్రము పూర్తిగా ఈ నెల రోజుల పాటు మీనంలోనే సంచరించబోతున్నాడు. ఏప్రిల్ 17 వరకు బుధుడు కంబస్లో ఉన్నారు. అంటే బుధ మౌఢ్యమి జరుగుతుంది అని అర్థము. కాబట్టి మిథున కన్యా లగ్నాల వారికి ఈ టైంలో ముహూర్తాలకి మంచిది కాదు. ఈ శుక్ర మౌఢ్యమి అనేది ఏప్రిల్ 28 నుండి స్టార్ట్ అవ్వబోతుంది. ఖగోళంలో మన రాశి చక్రంలో ఏ గ్రహం అయితే అన్ని గ్రహాల కంటే వెనకాల ఉంటుందో ఆ గ్రహం మిక్కిలి బలమైనది అనే విషయాన్ని కూడా మనకి తెలియజేస్తారు. సో అలా చూసుకున్నట్లయితే చూడండి, ఇప్పుడు మనకి మేషం నుండి మీనం వరకు చూసుకున్నట్లయితే అన్ని గ్రహాలలోకి అంటే రాహుకేతువులు కేతువు కన్యలో ఉన్నారు. అయినప్పటికీ రాహుకేతువులు ఛాయాగ్రహాలు. మిగిలిన సప్తగ్రహాల విషయంలో ఇది చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి శని కుంభంలో చాలా చివరిలో ఉన్నారు. కుజుడు కూడా కుంభంలో ఉన్నప్పటికీ కుజుడు 22 డిగ్రీలను దాటి ఉన్నారు. ఓకే, అంటే శని స్వక్షేత్రంలో ఉండడం మాత్రమే కాదు, సో అన్ని గ్రహాల కంటే కూడా మిక్కిలి బలంగా ఉన్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు చూసుకున్నట్లయితే చూడండి, గ్రహాలన్నీ ఒక పక్కగా ఉండిపోయాయి. అంటే ఇటు కుంభము అండ్ మీనము, ఇటు మేషము, ఇందులోనే గ్రహాలన్నీ అయిపోయాయి. కాబట్టి అందులో అన్నిటికంటే బలంగా ఉంది శని మాత్రమే. ఓకే, సో చంద్రుడు కూడా వస్తూ ఉంటాడు. బట్ ఆ చంద్రుడు తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఆ చంద్రుడు మనకి కుంభము, మీనము, మేషంలోకి సంచారం చేసేటప్పుడు అయితే ఇంకా పూర్తి స్థాయిలో శనియే బలంగా ఉన్నట్టుగా మనం తీసుకుంటాము. మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం మేషలగ్నమైన, జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం మేషలగ్నమైన ఈ ఏప్రిల్ 13 నుండి మే 14 వరకు ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంలో భాగంగా ఎవరైతే ముఖ్యంగా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో వారు మాత్రము ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మాసంగా సూచించాలి. ఎందుకు అంటే ముఖ్యంగా మేషలగ్న జాతకులకి చూడండి, గోచారంలో ఉండేటువంటి గ్రహాలన్నిటిలోకెల్లా 12, 8 లగ్నస్థానము ఇవి మాత్రము పూర్తి స్థాయిలో పాపత్వాన్ని చెందాయి. సో మిగిలిన భావాలన్నీ మిశ్రమ ఫలితాలను ఇచ్చిన ఈ మూడింటి విషయంగా మాత్రం ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాస్త వయస్సు పైబడిన వారు అండ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రము కొంచెం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం గండకాలంగా కూడా ఈ మాసాన్ని సూచించవచ్చు. సంతానం పట్టించుకోవట్లేదు అండ్ సంతానం వలన కాస్త శారీరకంగా కూడా ఇబ్బందులకు గురి అయ్యాము. ఇంత చేసిన మా సంతానము ఈ చివరి దశలో మా దగ్గర లేరు అనే విధమైనటువంటి మానసిక వ్యధ, అంటే మనము అశాంతికి లోనవ్వడానికి కూడా సంతానం ఒక కారణంగా మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉంది. పూర్తిగా శరీరం సపోర్ట్ చేయకపోవడం, మన యొక్క శరీర గుర్తింపు అనేది చాలా నెగటివ్గా, అంటే చేయని తప్పులకి అపనిందలు, అవమానాల వలన ఈ శరీరం చాలా ఇబ్బంది పడడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే అనారోగ్య సమస్యల రీత్యా కంటే అవమానాల రీత్యా, అపనిందల రీత్యా మన శరీరం యొక్క గుర్తింపు కాస్త నెగటివ్గా మారడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే 3 పాపగ్రహాలు 6ను చూసి అనారోగ్యాన్ని ఇస్తాయి అనుకున్న కుజుడు కూడా 8వ దృష్టితో 6ను చూసి కొంతవరకు లగ్నాధిపతి 6ను చూడడం వల్ల అనారోగ్యం విషయంలో కాస్త మీకు హెల్ప్ చేసిన ఇక్కడ శని లగ్నాన్ని, పంచమాన్ని, అష్టమాన్ని, అంటే పంచమాష్టమాలు మన స్వభావంగా
లగ్నము అనేది మన శరీర గుర్తింపు కాబట్టి పంచమాధిపతిని, నవమాధిపతిని మరియు లగ్నాధిపతిని కూడా తన కంట్రోల్లో చేసుకున్నాడు కాబట్టి ముఖ్యంగా ఎవరైతే అన్నిటికంటే మన యొక్క గుర్తింపుకు విలువ ఇచ్చేవారు మాత్రము కొంతవరకు నిరాశ చెందడానికి, చేయని తప్పులకి అపనిందలు మోయాల్సి వస్తుంది అని దిగులు చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త ఓపిక పట్టాలి ఈ మాసం పాటు. ఓకే, విద్యార్థులకి మాత్రము ఈ మాసము ఏ విధంగా చూసినా అనుకూలించట్లేదు. ముఖ్యంగా జీవిత భాగస్వామి కోసము చేసినటువంటి సమయము, ధనము ఏదైనా కూడా బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోయింది. అంటే మనల్ని గుర్తించట్లేదు అనే విధంగా, అంటే జీవిత భాగస్వామి వలన కూడా మానసిక అశాంతి పెరిగిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే మేషలగ్న జాతకులు వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు మాత్రము ఈ మాసం పాటు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ రంగాలలో ఉండేవారు మాత్రము ఈ మాసాన్ని వదిలేసి కాస్త ప్రశాంతంగా ఉండాలి తప్పితే తొందరపాటు నిర్ణయాలు ఏ మాత్రం కూడా కలిసి రావు. ఇంకా ఆకస్మిక లాభాల మాట దేవుడెరుగు, ఆకస్మికంగా నష్టపోతారు, జాగ్రత్త. శనికి, శుక్రుడికి, బుధుడికి చేసుకునేటువంటి చిన్న చిన్న పరిహారాలని ఈ మాసంలో మీ జీవితంలో భాగం చేసుకుంటూ హనుమంతుడి యొక్క ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ, మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం వృషభ లగ్నమైన, జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం వృషభ లగ్నమైన ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంలో భాగంగా వృషభ లగ్న జాతకులు ఎవరైతే వివాహాది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ ఏప్రిల్ 28 వరకు చాలా మంచి అవకాశం. ఏప్రిల్ 28 తర్వాత నుండి మీ లగ్నాధిపతి అయిన శుక్రుడు కంబస్ట్ అవుతాడు కాబట్టి మరీ ముఖ్యంగా శుక్రమౌఢ్యమికి మాత్రము మీకు ముహూర్తాలు ఉండవు. కాబట్టి ఎలాంటి శుభకార్యాన్నైనా కూడా మీరు ఆ శుక్రమౌఢ్యంలో చేసుకోకూడదు. కాబట్టి ఈ ఏప్రిల్ 28 వరకే అలాంటి శుభకార్యాలకి ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. అండ్ ఇప్పుడు ఉండేటువంటి గోచార పరిస్థితులు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాయి. మంచి ఆలోచనలు, తగిన నిర్ణయాలు, తగిన జీవిత భాగస్వామి ఎంపికని చేసుకోగలుగుతారు. కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అన్ని విధాలుగా ఈ మాసం పాటు వృషభ లగ్నం వారికి చాలా బాగుంది. అన్నిటికంటే ఎక్కువగా మాత్రము విద్యార్థులకి ఈ మాసంలో అత్యంత అనుకూలంగా ఉంది. ఏదైనా అంటే విద్యార్థులు అంటే కేవలం చదువుకునేవారు మాత్రమే కాదండి, కొత్త అంశాన్ని ఎవరైతే నేర్చుకోవాలి అని భావిస్తున్నారో వారందరికీ కూడా ఈ మాసం చాలా చక్కగా ప్రామిస్ చేస్తుంది. ఓకే, మనకి ఆల్రెడీ ఏప్రిల్ 23 తర్వాత కుజుడు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడైతే పంచమాధిపతి బుధుడు పంచమాన్ని చూస్తూ ఉన్నాడో విత్ రాహువుతో, ఓకే కుజుడు వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కలిగినా కూడా ఈ మాసం అంతా కూడా బుధుడు మీనంలోనే ఉంటున్నాడు. మీనంలో ఉండే బుధుడు మీ పంచమాన్ని చూస్తున్నాడు. పంచమాధిపతి లాభంలో సంచారము, ఆకస్మిక విద్యా లాభము. మీరు చదివింది తక్కువే, నేర్చుకోవడానికి టైంని కేటాయించింది తక్కువే, అయినప్పటికీ కూడా మీరు కేటాయించిన టైం కంటే కూడా ఎక్కువ నేర్చుకున్నాను అనేటువంటి ఫీల్ వస్తుంది. కాబట్టి ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేసేవారందరికీ కూడా ఈ మాసము అత్యంత అనుకూలం. ఓకే, అండ్ ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తుంది. ఎవరైతే కాస్త అనారోగ్య సమస్యల రీత్యా అష్టమాధిపతి గురువు 6ని చూస్తూ ఇంతకు ముందుగా అనారోగ్య సమస్యలు గనక ఎవరికైనా ఇచ్చినట్లయితే ఇప్పుడు సూర్యుడు 6ను చూస్తూ మరియు 6వ అధిపతి లాభంలో సంచారం, దాని నుండి చాలా రిలాక్స్ అవ్వడానికి మాత్రము ఈ ఏప్రిల్ 25 వరకు. అండ్ తర్వాత కూడా శుక్రుడు మళ్ళీ 6వ అధిపతిగా 6నే చూస్తాడు. కాబట్టి రోగ బాధల వల్ల ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా ఈ మాసం చక్కగా ప్రామిస్ చేస్తుంది మంచి వైద్యుడు, మంచి మెడిసిన్స్, రోగ విముక్తులు అవ్వడానికి. అంతేగాని రుణ విముక్తుల కోసం మాత్రం కాదండి. కాస్త గురువు ధనకారకుడిగా 6ను చూడడం వల్ల రుణాల విషయంలో మాత్రము ఆ సమస్యలు అంత ఈజీగా కాకుండా కొంచెంగా మాత్రము తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారు ఇంకా కూడా, ఎందుకంటే శని దశమంలో బుధ శుక్రులు పంచమాన్ని చూడడము,
సూర్యుడు కూడా మీకు సపోర్ట్ చేయడము ఇదంతా చాలా బాగుంది. కాబట్టి తగిన ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడానికి సరి అయిన ఆలోచనలు మాత్రము మీ వెన్నంటే ఉంటాయి. కాబట్టి వచ్చిన ఆలోచనలన్నింటినీ పక్కన పడేయకుండా చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్తూ మంచి ఉద్యోగాన్ని మాత్రము పొందడానికి అత్యంత అనుకూలంగా ఉంది. సో వృషభ లగ్నానికి నవమాధిపతికి చాలా బలంగా ఉన్నాడు అండ్ దశమంలో సంచారం కాబట్టి ముఖ్యంగా శని శని చూస్తున్నటువంటి భావాల యొక్క ఫలితాలు మాత్రము ఈ 2 మాసాలలో ఎక్కువ వస్తాయి. కాబట్టి వాటి మీద ఫోకస్ పెట్టడము చాలా మంచిది అని సూచన. కుజుడికి సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలను చేసుకుంటూ ఏప్రిల్ 23 వరకు కాస్త దక్షిణం వైపుకి ప్రయాణాలలో మాత్రము కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే సరిపోతుంది. ఈశ్వరుడి యొక్క అర్చన అభిషేకాలని మాత్రం మీ నిత్య జీవితంలో భాగం చేసుకుంటూ ఈ అంది వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం మిథున లగ్నమైన, జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం మిథున లగ్నమైన ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే అంశంలో భాగంగా ముఖ్యంగా ఎవరైతే గృహాల కొనుగోళ్ళు, అమ్మకాలు, గృహ ప్రవేశాలు, గృహ ఆరంభ ముహూర్తాలు పెట్టుకోవాలి అని అనుకున్నారో వారందరికీ మాత్రము ఈ ఏప్రిల్ 17 తర్వాత నుండి చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఏప్రిల్ 17 వరకు కూడా చాలా బాగున్నప్పటికీ మీ లగ్నాధిపతి అయిన బుధుడు కంబస్లో ఉన్నారు కాబట్టి ఇంకో 4-5 రోజుల పాటు వెయిట్ చేయండి. బట్ ఏప్రిల్ 17 నుండి ఏప్రిల్ 23 వరకు ఆ మధ్యలో ఆ 6 రోజులు మాత్రము ఇలాంటి ముహూర్తాలకి మాత్రము చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ వాహనాల కొనుగోలు, గృహోపకరణాలు, ఏదైనా మీకు ఉపయోగపడేటువంటి ఒక వస్తువుని కానీ, ఒక ఆభరణాన్ని కానీ, ఒక ఫిక్స్డ్ ఎసెట్ని కానీ ఏది తీసుకోవాలన్నా కూడా మీకు ఆ టైం చాలా చక్కగా ప్రామిస్ చేస్తుంది. అలాంటి ఆలోచన ఉండేవారు మాత్రము కొంత ముందడుగు వేయొచ్చు. పంచమాధిపతి కూడా 4ని చూశాడు కాబట్టి కొనే విషయంలో సరి అయిన ఆలోచన చేయగలుగుతారు. సూర్య గురులు పంచమాన్ని డ్యామేజ్ చేసిన అధిపతి బాగున్నాడు కాబట్టి ఓకే. 14 స్థానాలు అనేవి ఈ మాసంలో చాలా పాజిటివ్గా ఉంటున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అండ్ ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం వెయిట్ చేసేవారికి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ చక్కగా సద్వినియోగం చేసుకోండి. దైవ దర్శనాలకి సంబంధించిన ప్రయాణాలు చేయడానికి కూడా చాలా చక్కగా ప్రామిస్ చేస్తుంది. కాస్త విద్యార్థుల విషయంలో చూసుకున్నట్లయితే రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ వ్యక్తిగత జాతక పరిశీలన చాలా చక్కగా చేసుకొని ఎటువైపు విద్యకి వెళ్ళాలి అనే దాని విషయంలో మాత్రము కొంచెంగా ఈ మాసంలో కాన్సన్ట్రేషన్ చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ రంగాలలో ఉండేవారికి అండ్ ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండేవారికి, సర్వీస్ రంగాలలో ఉండేవారికి మాత్రము అన్ని విధాలుగా వారు అనుకున్న దానికంటే ఎక్కువే సత్ఫలితాలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా మీ అవకాశాలని సద్వినియోగం చేసుకోవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వివాహాది శుభకార్యాలకి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకునేవారు మాత్రము కాస్త వెయిట్ చేయగలిగితే చాలా మంచిది. ముఖ్యంగా కాస్త ఏప్రిల్ 23 తర్వాత 6th లార్డ్ దశమంలోకి సంచారము అండ్ 4ని కూడా ఇబ్బంది పెడతాడు కాబట్టి, ఇటు లగ్నాన్ని కూడా ఇబ్బంది పెడతాడు కాబట్టి ఏప్రిల్ 23 తర్వాత మాత్రము కాస్త చిన్న హెల్త్ ఇష్యూస్, బ్లడ్కి సంబంధించినటువంటి, హై ఫీవర్స్కి సంబంధించినటువంటి చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, ఓవర్ హీట్ ప్రాబ్లము, ఇలాంటి వాటి వలన కాస్త సఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాస్త ఆ టైం తర్వాత నుండి ఇంకొంచెం జాగ్రత్త. ఏ విషయంలో? కొంచెం ప్రయాణాల విషయంలో శరీరం తొందరగా అలసిపోవడానికి అండ్ ఆలోచనలు కలిసి రాకపోవడానికి అప్పుడు కొంచెం ప్రామిస్ చేస్తుంది. కాబట్టి ఆయా సమయంలో కుజుడికి చేసుకునేటువంటి పరిహారాలు చేసుకుంటూ ఈశ్వర అర్చన మాత్రము ప్రతినిత్యం మీ జీవితంలో భాగం చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ మీ వ్యక్తిగత జాతకంలో మీ జన్మలగ్నం కర్కాటక లగ్నమైన, జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం కర్కాటక లగ్నమైన ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే అంశంలో భాగంగా
ముఖ్యంగా ఈ మాసంలో ఏప్రిల్ 23 వరకు మాత్రము చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి సమయంగా సూచించాలి. 9లో 3 పాపగ్రహాల సంచారము ముఖ్యంగా ఇటు బిజినెస్ రంగాలలో ఉండేవారికి, మరియు శుభకార్యాల కోసం ప్లాన్ చేసుకునేవారికి, దైవ దర్శనాల కోసం ప్లాన్ చేసుకునేవారికి, అండ్ ఎవరైతే మీడియా రంగాలలో, స్పోర్ట్స్ రంగాలలో ఉన్నారో వీరందరికీ కూడా కొంచెంగా టఫ్ పీరియడ్ ఈ ఏప్రిల్ 23 వరకు. కాబట్టి ఈ సమయాలలో ఇలాంటి వారందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడము అనేది చెప్పదగిన సూచన. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి, దాని ద్వారా కొంచెం ఇబ్బందుల పాలవడానికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. చేతిలో నుండి ధనము అనవసరంగా చాలా చాలా వృధా అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది కూడా మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన. ఓకే, కాబట్టి ఆలోచనలు చాలా జాగ్రత్త. నిల్వ ధనము అనేది మన దగ్గర ఎంత లేకుండా ఉంటే అంత మంచిది అని చెప్పాలి. ఓకే, ఏప్రిల్ 23 తర్వాత నుండి మాత్రము ఎవరైతే కాస్త శుభకార్యాల కోసం ప్లాన్ చేసుకుంటారో, అందున ముఖ్యంగా గృహాలకి సంబంధించిన వాటి విషయంలో మాత్రము కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, స్థిరాస్తుల కొనుగోళ్ళు, అమ్మకాలు మరియు గృహోపకరణాలు, వస్తు సామాగ్రి ప్రతిదానికి కూడా ఏప్రిల్ 23 తర్వాత నుండి మీకు మంచి యోగవంతమైన పీరియడ్ అని చెప్పొచ్చు. అంతకు ముందు మాత్రము ఇవన్నిటి విషయంలో కాస్త టఫ్గా ఉంది. చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో స్ట్రెస్ అనేది అలానే కంటిన్యూషన్ అవుతుంది. కాస్త ఓపిక పట్టాలి అనేదే ముఖ్యంగా సూచించాలి. విద్యార్థులకి మాత్రము ఉత్తీర్ణత విషయంలో మాత్రము ఎటు చూసినా ఎక్కువగా ఎవరు ఇబ్బంది పడతారు కర్కాటక లగ్న జాతకులు అంటే అందులో విద్యార్థులు, టీచింగ్ ఫీల్డ్లో ఉండేవారు, ఇటు కళలతో ఇటు జ్ఞానంతో ఉపాధిని పొందుతున్న వారందరికీ కూడా కాస్త టఫ్ పీరియడ్గానే గోచరిస్తుంది. ఎవరైతే మీడియా, స్పోర్ట్స్ రంగాలలో ఉన్నారో, వ్యాపార రంగాలలో ఉన్నారో వీరందరూ బుధుడికి శుక్రుడికి చేసుకునే పరిహారాలు, విద్యార్థులు టీచింగ్ ఫీల్డ్లో కళలతో జీవనం సాగించేవారు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిగిలిన వారందరికీ కూడా చాలా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓకే, సో హనుమంతుడి యొక్క ఆరాధన అనేది మీకు చాలా వరకు మానసిక ప్రశాంతతనిస్తుంది. సో ఈ అంశాలని చక్కగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ, మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం సింహలగ్నమైన, జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్నాలగ్నం సింహలగ్నమైన ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే అంశంలో భాగంగా ముఖ్యంగా ఏప్రిల్ 23 వరకు మాత్రము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి లగ్నాలలో సింహలగ్నం మొట్టమొదటిది. ఓకే, లగ్నాధిపతిని శని తన కంట్రోల్లో ఉంచడము, అండ్ అష్టమంలో 3 పాపగ్రహాల కలయిక, శని సప్తమంలో ఉంటూ లగ్నాన్ని చూడడము. ఇటు లగ్నము, లగ్నాధిపతి, అష్టమము, అష్టమాధిపతి పూర్తిగా శని కంట్రోల్లో ఉండడం వలన చాలా వరకు ఆకస్మిక ప్రమాదాలు, చిన్న చిన్న గండాలు, చాలా వరకు అవమానాలు ఇబ్బందికరంగా మాత్రము కనిపిస్తూ ఉంది. అండ్ వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ముఖ్యమైన సూచన. మద్యము లేదు అంటే ఇంకేదైనా వ్యసనాల బారిన పడి ఉండేవారికి మాత్రము ఇది ఇంకా చాలా టఫ్ పీరియడ్. ఓకే, వ్యసనాలకి బానిస అయ్యి దాని ద్వారా కూడా చాలా రకాల అవమానాలను ఫేస్ చేయడానికే ఎక్కువగా గోచరిస్తుంది. ముఖ్యంగా థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడే వారికి మాత్రము అది ఇంకాస్త ఈ మాసంలో పెరగడానికి, ఇంకా ఇబ్బంది పెట్టడానికే ఎక్కువగా ఆస్కారాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యలో చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు రావడానికి, కుటుంబం నుండి దూరంగా వెళ్ళిపోతే బాగుండేది అనే అంత నెగటివ్ థాట్. ఎందుకు, ఇటు 2వ స్థానము అండ్ శని కూడా 4ని ఇబ్బంది పెట్టడము, పూర్తిగా గృహంలో ప్రశాంతత లేని వాతావరణమే మీ చుట్టూ ప్రిపేర్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ ముందు తెలుసుకోవడం వలన మీరు ఖచ్చితంగా చాలా ఓపికగా, చాలా ప్రశాంతంగా, నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నాలు చేయడము, అనవసర ప్రయాణాలు చేయకపోవడము,
ఫైర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహించడము, కొన్ని రకాల అవమానాలు వస్తూ ఉన్నప్పటికీ ఓపికగా భరించే శక్తినివ్వమని భగవంతుణ్ణి వేడుకోవడము, అండ్ కొన్ని రకాల వ్యసనాలకి బానిస అవ్వకుండా మీ మనస్సుని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడము, ఇవన్నీ మాత్రము మీ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి మన చేతుల్లో ఉన్న వీటిని చాలా సక్రమంగా నిర్వర్తించినట్లయితే కొంతవరకు మనం సేఫ్ జోన్లో ఉంటాము. ఓకే, వివాహాది ప్రయత్నాలు చేస్తూ ఉండేవారికి ఈ మాసం పాటు అలాంటి అవకాశాలే లేవు. సో ఆల్రెడీ వైవాహిక జీవితంలో ఉండేవారే ఇటు 7, అటు 8, అటు 9 3 డ్యామేజ్ అయ్యాయి కాబట్టి శుభకార్య యోగము లేదు. అండ్ వైవాహిక జీవితంలో ఉండేవారు కూడా చాలా ఎక్కువగా ఇబ్బందులు ఫేస్ చేయాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా సింహలగ్న జాతకులు భార్యాభర్తలలో ఎవరిది సింహలగ్నం అయ్యిందో వారు ఇంకాస్త ఓపిక వహించి కాస్త మంచి పీరియడ్ కోసం వెయిట్ చేయండి. కానీ గోచారం ఏ విధంగా మీకు సపోర్ట్ చేయట్లేదు. అనవసరమైనటువంటి మాట పట్టింపుల వలన ఇద్దరి మధ్యలో దూరం పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. కాస్త ఏప్రిల్ 23 తర్వాత నుండి కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, కొన్ని రకాల ఇబ్బందుల నుండి కాస్త రిలాక్స్ అవ్వడానికి కొంచెం ప్రామిస్ చేస్తుంది. సో మిగిలిన వారందరికీ కూడా అంటే విద్యార్థులని చూసుకున్నట్లయితే ఈ మాసంలో మాత్రము ఏదైనా ఉత్తీర్ణత అంటే మీ రిజల్ట్స్ ఏవైనా వచ్చేది ఉన్నట్లయితే ఎక్స్పెక్ట్ చేసినంతగా రాకపోవచ్చు. సో మిగిలిందంతా కూడా చాలా తటస్థంగా ఉంది. వృత్తి ఉద్యోగంలో ఉండేవారికి కూడా చాలా రకాల అంటే మనం చేస్తున్న వృత్తి ఉద్యోగాల ద్వారా కూడా కొన్ని రకాల అవమానాలు ఫేస్ చేయడం, చేస్తున్న వృత్తి ఉద్యోగాల దగ్గర కూడా కాస్త చిన్న చిన్న ఫైర్ అండ్ వెహికల్ యాక్సిడెంట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు అక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బుధుడికి, శుక్రుడికి, శనికి చేసుకునేటువంటి పరిహారాలను చేసుకుంటూ హనుమంతుడి యొక్క ఆరాధనని మాత్రము వదలకుండా ముందుకు వెళ్ళాలి అని సూచన. సో ఈ అంశాలన్నీ చాలా జాగ్రత్తగా పాటిస్తూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం కన్యాలగ్నమైన జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్నాలగ్నం కన్యాలగ్నం అయినా ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే అంశంలో భాగంగా ఏప్రిల్ 17 వరకు మీ లగ్నాధిపతి అయిన బుధుడు కంబస్లో ఉన్నాడు. కాబట్టి ఏ విధమైనటువంటి ముహూర్తాలకి అది ఏదైనా అవ్వచ్చు, ముహూర్తాలకి మంచిది కాదు అని చెప్పాలి. ఏప్రిల్ 17 తర్వాత నుండి మీరు హ్యాపీగా ప్రొసీడ్ అవ్వచ్చు. ఏప్రిల్ 28 వరకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చాలా అనుకూలంగా ఉంది. మంచి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రావడానికి మంచి సమయంగా సూచించవచ్చు. కాబట్టి ఆయా విషయాల్లో ముందుకెళ్ళొచ్చు. సర్వీస్ రంగాలలో ఉండేవారు వ్యాపారస్తులకి మాత్రము చాలా అద్భుతంగా ఉంది. వారికి కూడా మంచి అవకాశాలు రావడానికి అండ్ వచ్చిన అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏప్రిల్ 23 తర్వాత మాత్రము ఎవరైతే ఉద్యోగ జీవితంలో ఉన్నారో అకస్మాత్తుగా ఆ ఉద్యోగ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అండ్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మాత్రము చేతి దాకా వచ్చి చేజారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ తప్పుడు నిర్ణయాలు అంటే ఏంటి, ఏదైతే ఉద్యోగ జీవితంలో ఉండేవారు ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నవారు రాంగ్ డెసిషన్ తీసుకోవడానికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే కన్యాలగ్న జాతకులు ఉద్యోగ జీవితంలో ఉన్నారో ఏప్రిల్ 23 నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం ఓపికతో ఉండాలి అనేది ముఖ్యంగా సూచించాలి. నేత్ర సమస్యలతో బాధపడే వారికి ఆ సమస్యలు మరింత ఎక్కువ అవ్వడానికే ఈ మాసం ఎక్కువగా ప్రామిస్ చేస్తుంది. కాబట్టి ఆయా విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడము, ఇటు విద్యార్థులకి అవ్వచ్చు, కళలతో జీవనం సాగించే వారికి, టీచింగ్ ఫీల్డ్లో ఉండేవారికి వీళ్ళందరికీ కూడా తటస్థమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. గృహోపకరణాలు, గృహాలకి సంబంధించినటువంటి నిర్ణయాలు, గృహాల కొనుగోళ్ళు, అమ్మకాలు వీటి విషయంలో కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి కొంచెం ఓపికగా ఉండడము, ఓపిక పట్టడము మంచిది అనేది ముఖ్యంగా సూచించాలి. అండ్ వివాహాది శుభకార్యాల కోసం మాత్రము ఎక్కువగా ముందుకు వెళ్ళడం మాత్రము చాలా మంచిది. ఎందుకంటే మే 2 తర్వాత గురువు 9లోకి వచ్చినప్పుడు శుభకార్యాలని మాత్రము సప్తమాధిపతి 9లోకి ఎప్పుడైతే వస్తాడో ఆ సంవత్సరం పాటు వివాహ శుభకార్యాలు మాత్రము డిలే అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో మరీ ముఖ్యంగా వీళ్ళకి
ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళు మాత్రము త్వరపడాల్సినటువంటి సమయం. ఓకే, సో మిగిలిన వాళ్ళందరికీ, ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు మాత్రము కుజుడికి చేసుకునేటువంటి పరిహారాలని చేసుకుంటూ గాడెస్ పార్వతీమాత నామ జపము అవ్వచ్చు, ఆలయ దర్శనాలు అవ్వచ్చు, ప్రతి నిత్యము మీ జీవితంలో భాగం చేసుకొని ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ, మీ వ్యక్తిగత జాతకంలో మీ జన్మలగ్నం తులాలగ్నమైనా, జన్మజాతక వివరాలు తెలియకపోయినా, మీ ప్రశ్నాలగ్నం తులాలగ్నమైనా ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే అంశంలో భాగంగా ముఖ్యంగా ఎవరైతే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ రంగాలలో ఉన్నారో వారికి మాత్రము మంచి లాభాలు కలగడానికి మంచి మాసంగా సూచించవచ్చు. 11th లార్డ్ని అండ్ 11th హౌస్ని శాటర్న్ వీక్షించడము, అందున పంచమాధిపతి అవడం వలన ముఖ్యంగా మీ ఆలోచనలన్నీ చాలా షార్ప్గా పనిచేస్తాయి, సరి అయిన చోట ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఓకే, అండ్ ఆకస్మిక విద్యా లాభము అంటే ఏదైనా నేర్చుకోవాలి అని ఆసక్తితో ఉండేవారికి మాత్రము కష్టం తక్కువ, ఫలితం ఎక్కువ. అంటే ఏదైనా చాలా ఈజీగా నేర్చుకుంటారు అనేదాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాలలో హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. అండ్ విద్యార్థులకి కూడా అన్ని విధాలుగా చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది గోచారం. కాబట్టి హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. ముఖ్యంగా ఎవరైతే తులాలగ్న జాతకులు సర్వీస్ రంగాలలో, అది మెడికల్ అవ్వచ్చు, లా అవ్వచ్చు, సో ఇలాంటి రంగాలలో ఉండేవారికి మాత్రము అత్యద్భుతమైనటువంటి అవకాశాలు రావడానికి ఎక్కువగా అవకాశం మాత్రం ఉంది ఈ మాసంలో. నవమాధిపతి 6లో సంచారము, అష్టమాధిపతి 6లో సంచారము. ఓకే, సరి అయిన విధంగా ఇటు పంచమంలో శని సంచారము, అంటే పంచమ షష్టాలు రెండూ కూడా ఎట్ ఏ టైం చాలా పాజిటివ్ అయ్యాయి. కాబట్టి ఏంటి, సర్వీస్ రంగాలలో ఉండేవారికి మాత్రము సరి అయిన ఆలోచన, సరి అయిన గైడెన్స్ దొరకడానికి మన యొక్క శక్తి సామర్థ్యాలని, మన యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రము అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఇబ్బంది పడకుండా, మనసులో భయం లేకుండా చాలా డేర్గా ముందుకు వెళ్ళాలి అనేది ఈ తులాలగ్నం వారికి ఇచ్చేటువంటి ముఖ్యమైన సూచన. ఓకే, అండ్ ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం చేసేవారందరికీ కూడా ఈ మాసం పాటు చాలా అద్భుతంగా ఉంది. ఇటు పంచమము, లాభము, నవమాధిపతి 6లో సంచారము, ఇదంతా కూడా వీళ్ళకు కూడా చాలా బాగుంది. అండ్ ఉద్యోగస్తులకి చూసుకున్నట్లయితే చాలా మిశ్రమ ఫలితాలే అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. సో కొద్దిగా మాత్రము 2 పాపగ్రహాలు లగ్నాన్ని వీక్షించడం వలన కాస్త ఎనర్జీ లెవెల్స్ తగ్గడానికి, త్వరగా అలసిపోవడానికి కొంచెంగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి కాస్త మీ శరీరం మీద దృష్టిని పెంచుకొని కొంచెంగా మంచి డైట్ని మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తే సరిపోతుంది. కొంచెంగా ఏప్రిల్ 23 తర్వాత మాత్రము ఆకస్మికంగా కాస్త ధనము పోగొట్టుకోవడానికి, వివాహాది శుభకార్యాల విషయంలో కూడా కొంచెం బ్రేక్స్ పడడానికి కొంచెం ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటి విషయంలో ఇబ్బంది పడుతున్న వారు మాత్రము కొంచెంగా కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలని చేసుకుంటూ వినాయకుడి యొక్క ప్రార్థన ప్రతిరోజు మీ నిత్య జీవితంలో భాగం చేసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ, మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం వృశ్చిక లగ్నమైన, జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్నాలగ్నం వృశ్చిక లగ్నమైన ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంలో భాగంగా ముఖ్యంగా ఎవరైతే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ రంగాలలో ఉన్నారో వారందరికీ ఈ మాసం పాటు చాలా ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక లాభాల మాట దేవుడెరుగు, ఆకస్మిక నష్టాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త అవసరము. విద్యార్థులకి కూడా చాలా ప్రతికూలతలే ఉన్నాయి. అండ్ మిగిలిన వారందరికీ కూడా ఆలోచనలు సపోర్ట్ చేయవు. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రము ఏ మాత్రం కలిసి రాని మాసంగా ఈ మాసాన్ని సూచించాలి. ఏప్రిల్ 23 తర్వాత కుజ ట్రాన్సిట్ పంచమానికి వచ్చిన అష్టమాధిపతి బుధుడు పూర్తిగా ఈ నెల రోజుల పాటు ఇటు పంచమాన్ని డ్యామేజ్ చేస్తున్నారు. కాబట్టి ఒకే ఆలోచన అనేది పూర్తిగా ఉండదు, ఆలోచనలు అనునిత్యం మారుతూ ఉంటాయి. కాబట్టి ఏంటి,
అండ్ ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా తర్వాత మన జీవితంలో కొంచెం ఇబ్బందికరంగా ఉండడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త. ఇటు టీచింగ్ ఫీల్డ్లో ఉండేవారు, కళలతో జీవనం సాగించేవారు, వీళ్ళందరికీ కూడా కొంచెం రిస్క్తో కూడినటువంటి మాసంగానే చెప్పాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. అండ్ ఎవరైతే ఉద్యోగ జీవితంలో ఉన్నారో ఈ ఉద్యోగస్తులకి మాత్రము ఈ మాసము ఇంకాస్త ఎక్కువ ప్రతికూలతల్ని కలిగిస్తుంది. ఇటు దశమాన్ని శని వీక్షించడం వలన కొంతవరకు ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పటికీ ఇప్పుడు దశమాధిపతిని కూడా శని తన కంట్రోల్లో ఉంచాడు. కాబట్టి దశమాధిపతి పూర్తిగా శని కంట్రోల్లో ఉండడం వలన ఉద్యోగస్తులకి మాత్రము ఇంకాస్త ఇబ్బందికరమైనటువంటి మాసము. ఎంత కష్టం చేసినా పై అధికారులు గుర్తించట్లేదు అనే మనోవ్యధ, మానసిక అశాంతి ఎక్కువవుతాయి. ఈ ఉద్యోగాన్ని వదిలేద్దామా అనేలాంటి ఫీలింగ్, అది గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇలాంటి థాటే వస్తుంది. ఎందుకంటే తృతీయాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఉద్యోగం విషయంలో రాంగ్ డెసిషన్, ఇది నాకు వద్దు ఇంకా అనేలాంటిది తీసుకోవడానికి, ఎందుకంటే ఇలాంటి ఆలోచన రావడము, ఆ నిర్ణయం తీసుకోవడం ఒక క్షణంతో జరిగిన తర్వాత మళ్ళీ బాధపడతాము, అయ్యో ఎందుకు వదిలేసామా, కొంచెం ఓపిక పడితే బాగుండేది అని. కాబట్టి ఆ ఓపిక ఇప్పుడు మీకు అవసరం. ఓకే, కాబట్టి ఓపికతో ఉండండి. గుర్తించకపోయినా పర్లేదు, సో అన్నీ సర్దుకుంటాయి అనే ఆశతో ఉండాలి అనేది ముఖ్యంగా సూచించాలి. ముఖ్యంగా గృహంలో ప్రశాంతత అవ్వచ్చు, కంఫర్ట్స్ విషయంలో అవ్వచ్చు, ఇటు తల్లి స్నేహితుల ద్వారా అవ్వచ్చు, కొంచెం ఇబ్బంది పడుతున్న ఫీలింగే వస్తుంది. కొంచెంగా అడ్జస్ట్ చేసుకొని ఉండడానికే ప్రయత్నాలు చేయండి. అండ్ ప్రయాణాలు మాత్రము పెద్దగా కలిసి రావు. కొంచెం ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త అవసరము అనేది ముఖ్యమైన సూచన. అండ్ సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ మాసం పెద్దగా అనుకూలంగా లేదు. ఉద్యోగాలలో ఎక్కువగా ఇబ్బందులు కలిగినట్లయితే శని యొక్క పరిహారాలు, అండ్ విద్యార్థులకి మరియు కళలతో జీవించే వారికి ఎక్కువగా ఇబ్బందులు కలిగినట్లయితే బుధుడి యొక్క పరిహారాలు చేసుకుంటూ హనుమంతుడి యొక్క ప్రార్థన అనేది మీ నిత్య జీవితంలో భాగం చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ, మీ వ్యక్తిగత జాతకంలో మీ జన్మలగ్నం ధనుర్లగ్నమైన, జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం ధనుర్లగ్నం అయినా ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే అంశంలో భాగంగా ధనుర్లగ్న జాతకులు ముఖ్యంగా ప్రయాణాలలో కడు జాగ్రత్త, వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు వహించడము చాలా తప్పనిసరి. వృత్తి ఉద్యోగాలలో మాత్రము విపరీతమైన స్ట్రెస్ ఈ మాసం పాటు ఉండబోతుంది. ఎంత కష్టపడి పనిచేసినా కూడా పై అధికారులు మన కష్టాన్ని గుర్తించరు. అండ్ పై యజమానుల ద్వారా కొంచెం శత్రుత్వం పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త ఓపికగా వ్యవహరించండి, కానీ ఈ ఉద్యోగాన్ని వదిలేద్దాము, వాళ్ళతో ఫైటింగ్కి దిగుదాము అనేలాంటిది మాత్రం తెచ్చుకోకండి. కొంచెం ఓపిక అనేది అవసరము. ఎందుకు ఇంత ఓపిక అవసరం అని చెప్పాల్సి వస్తుంది అంటే, ఇటు పంచమాన్ని శని వీక్షించడం వలన అండ్ నవమాధిపతి కూడా ఇటు శని కంట్రోల్లో, లగ్నాధిపతి కూడా శని కంట్రోల్లో ఉండడం వల్ల సో పూర్తిగా ఎటు చూసినా మన ఆలోచనలు కూడా మనకి సపోర్ట్ చేయవు. కాబట్టి ఏమవుతుంది, రాంగ్ డెసిషన్ తీసుకుంటాము, తర్వాత బాధపడతాము. సో కొంచెంగా అదే మనకి ముందు తెలిసినప్పుడు ఆ ఓపిక అనేది అత్యవసరం అనే కాన్సెప్ట్ ముందు తెలిస్తే అలా మెయింటైన్ చేయడానికైనా ప్రయత్నాలు చేస్తాము. ఓకే, కాబట్టి ధనుర్లగ్నం వారికి మాత్రము ఈ మాసం అంతా కూడా ఓపిక చాలా అవసరము. కొత్త నిర్ణయాలు పనికిరావు. విద్యార్థులకి, టీచింగ్ ఫీల్డ్లో ఉండేవారికి, కళలతో జీవనం సాగించే వారందరికీ కూడా కొంచెం స్ట్రెస్తో కూడినటువంటి మాసంగానే సూచించాలి. కాస్త ఏప్రిల్ 23 తర్వాత కుజుడు 4లోకి వచ్చాక వివాహాది శుభకార్యాలకి, వైవాహిక జీవితంలోని సమస్యలను తొలగించుకోవడానికి మాత్రము కొంచెం సపోర్ట్ చేస్తుంది. అండ్ కాస్త వృత్తి ఉద్యోగాలలో కొంచెం రిలాక్స్ ఇవ్వడానికే అప్పుడు సపోర్ట్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఓపికగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ రంగాలలో ఉండేవారు కూడా కొంచెం ఈ మాసం పాటు ఆగడమే అన్ని విధాలుగా శ్రేయస్కరము అనేది సూచించాలి. శుక్రుడికి, బుధుడికి చేసుకునేటువంటి పరిహారాలు చాలా చాలా ఎసెన్షియల్. సో వారిద్దరికి చేసుకునే పరిహారాలను చేసుకుంటూ హనుమంతుడి యొక్క ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ,
మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం మకర లగ్నమైనా, జన్మజాతక వివరాలు తెలియకపోయినా, మీ ప్రశ్న లగ్నం మకర లగ్నమైనా ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే అంశంలో భాగంగా ముఖ్యంగా ఎవరైతే మకర లగ్న జాతకులు మీడియా రంగాలలో కానీ స్పోర్ట్స్ రంగాలలో కానీ ఉన్నారో వారందరికీ కూడా ఈ మాసము అద్భుతమైనటువంటి అవకాశాలను ఇవ్వడానికి రెడీగా ఉంది. కాబట్టి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు. ప్రతి అంశంలో అదృష్టము కలిసి రావడానికి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా ధనస్థానాలు ఇటు 2, 11, 9 3 కూడా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ధనం యొక్క నిల్వలని పెంచుకోవడానికి కూడా ఈ మాసం అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. అండ్ స్థిరాస్తుల కొనుగోళ్ళకి అండ్ వివాహాది శుభకార్యాలకి మరియు గృహప్రవేశ గృహారంభాలకి కూడా మంచి అవకాశాలు అండ్ మంచి ముహూర్తాలు దొరకడానికి కూడా ఎక్కువగా ప్రామిస్ చేస్తుంది. అండ్ తీర్థయాత్ర ప్రయాణాలు చేయడానికి కూడా చాలా బాగుంది. కానీ ఏప్రిల్ 23 తర్వాత మాత్రము చేస్తున్నటువంటి అంటే తీర్థయాత్రల కోసం చేస్తున్నటువంటి ప్రయాణాలలో కొంచెం జాగ్రత్త వహించడము ఏప్రిల్ 23 తర్వాత కొద్దిగా అవసరం పడతాయి. మరియు లగ్నాధిపతి ఎప్పుడైతే లాభస్థానాన్ని చూస్తూ ఉన్నాడో అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మాత్రము కాస్త త్వరగా ఆరోగ్యము ప్రాప్తించడానికి శరీరం మంచి సపోర్ట్ని అంటే అనారోగ్య సమస్యలను తొలగించుకోవడానికి శరీరం సపోర్ట్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే రేపు మే 2 తర్వాత గురువు మళ్ళీ పంచమానికి వచ్చి 11ను చూసి సో మిక్స్డ్ రిజల్ట్గా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మాత్రము ఈశ్వరుడి యొక్క నామ జపము, ఈశ్వర అర్చన, అభిషేకాలు అత్యంత ముఖ్యము. ఓకే. అండ్ ఏప్రిల్ 23 తర్వాత కాస్త రుణాలు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడము అన్ని విధాలుగా తప్పనిసరి. ఉద్యోగాలలో ఉండేవారికి మాత్రము అకస్మాత్తుగా ఉద్యోగం మానేయాల్సి రావడము, ఉద్యోగంలో ఆటంకాలు కలగడము, చేతిదాకా వచ్చిన ఉద్యోగ అవకాశాలు అనేవి చేజారిపోవడానికే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి మాత్రము కాస్త ఎక్కువగా స్ట్రెస్ కనిపిస్తుంది. అండ్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇందులో కూడా మంచి లాభాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యము రుణబాధలతో బాధపడుతూ ఉండేవారు మాత్రము కుజుడికి సంబంధించిన పరిహారాలని చేసుకుంటూ వినాయకుడి యొక్క నామ జపము అనేది ప్రతినిత్యం చేస్తూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం కుంభలగ్నమైన, జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం కుంభలగ్నమైన ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే అంశంలో భాగంగా చేస్తున్నటువంటి ఏ పనిలోనైనా కూడా అదృష్టం కారణంగా విజయాలు కలగడానికి ఎక్కువగా ప్రామిస్ చేస్తూ ఉంది. కాబట్టి ప్రతి దానిలో మన వెనకాల దైవము లేదా అదృష్టము తోడున్నాయి అనే విధమైనటువంటి నమ్మకం కలగడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉన్నాయి ఈ మాసం పాటు. వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉండే వారికి కూడా చాలా మంచి అద్భుతమైనటువంటి మాసంగా సూచించవచ్చు. మీడియా రంగాలలో స్పోర్ట్స్ రంగాలలో ఉండే వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. కాస్త ఏప్రిల్ 23 తర్వాత నుండి మాత్రము విద్యార్థులకి మాత్రము కాస్త టఫ్ పీరియడ్గా ఉండబోతుంది. ఏ ఆలోచన కలిసి రాకపోవడము, ఆలోచన కలిసి రాకపోతే పర్లేదు కానీ చదువుకునే విద్యలోనే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైతే ఒక విద్యని నేర్చుకోవాలి అని ముందుకు వెళ్తున్నారో కొంచెం 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది ముఖ్యంగా విద్యార్థులకి చెప్పే అటువంటి ముఖ్య సూచన. కొంచెం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ రంగాలలో ఉండేవారు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకొని సరి అయిన చోట ఇన్వెస్ట్ చేయలేరు. కాబట్టి వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తలు అవసరము. ఏప్రిల్ 23 నుండి కాస్త ధనము లిక్విడ్గా మన దగ్గర పెట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయడం మంచిది. ధనం ఎక్కువ మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశాలు తర్వాత కనిపిస్తున్నాయి. అండ్ శుభకార్యాల పేరిట కూడా కొంచెం పెట్టాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం అందులో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడము
చాలా మంచిది. సో ఎవరైతే విద్యార్థులు మరియు కొత్త నిర్ణయాలు తీసుకునేవారు మాత్రము ఎక్కువగా ఈ కుంభలగ్న జాతకులు ఈ మాసంలో జాగ్రత్త. కుజుడికి చేసేటువంటి పరిహారాలు చేసుకుంటూ గాడెస్ పార్వతీమాత యొక్క అర్చనలు, అభిషేకాలు, నామజపం ప్రతినిత్యం మీ జీవితంలో భాగం చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ, మీ వ్యక్తిగత జాతకాలలో మీ జన్మలగ్నం మీనలగ్నమైనా, జన్మజాతక వివరాలు తెలియకపోయినా, మీ ప్రశ్నాలగ్నం మీనలగ్నమైనా ఈ మాసాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అంశంలో భాగంగా చాలా తొందరగా శరీరం అలసిపోవడము, ఏ పని చేద్దామన్నా కూడా శరీరం ఏ మాత్రం సపోర్ట్ చేయకుండా ఉండడానికే ఈ మాసం ఎక్కువగా ప్రామిస్ చేస్తుంది. స్నేహితుల వలన కూడా ఎక్కువగా ఇబ్బంది పడడానికే ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం స్నేహితులకి కాస్త దూరంగా ఉండడం మంచిది. అండ్ ఎవరైతే మనల్ని మోసం చేస్తున్నారు అనే భావన కలిగిందో ఇంకా అలాంటి వాళ్ళతో మాత్రము ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది మీనలగ్న జాతకులకి ఈ మాసంలో ముఖ్యమైన సూచన. ఓకే, సో ఏప్రిల్ 23 తర్వాత నుండి ఈ విషయాలలో కొంచెం సద్దుమణిగిన, అంటే మన శరీర సపోర్ట్ అవ్వచ్చు, మనం చేస్తున్న ప్రయాణాలలో ఇబ్బందులు ఇవన్నీ కాస్త తగ్గిన ఏప్రిల్ 23 వరకు మాత్రము ముఖ్యంగా వెహికల్ యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్ జరిగి మన శరీరము ఇంకాస్త ఇబ్బంది పడడానికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎస్పెషల్లీ ఆయా విషయాలలో ఈ ఏప్రిల్ 23 వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా కొంచెం ఓపిక పట్టండి. లగ్నంలోకి కుజుడొచ్చాడు, సప్తమాష్టమాలని చూస్తాడు అని మాత్రము అసలు అనుకోకండి. ఎందుకంటే సప్తమాధిపతి బుధుడు సప్తమాన్నే చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఏంటి, ఇంకొంచెం పీరియడ్ గడిస్తే, ఎలాగూ ఇటు గురువు మే 2 తర్వాత 3లోకి వెళ్ళిన 7ను చూసిన సంవత్సరం పాటు ఉంటాడు. ఇంకా కుజుడు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఇన్ని రోజులు లేని ఆ వేగిరపాటు అనేది కొంచెం కుజ ట్రాన్సిట్ వలన వివాహం జరుగుతుంది అని మాత్రము తప్పు నిర్ణయం తీసుకోకండి. కొంచెం ఇంకా ఓపిక పట్టండి వివాహం విషయంలో. ఓకే, అండ్ మానసిక అశాంతి, ఈ రోగబాధలు, రుణబాధలు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నవారికి మాత్రము ఆ సమస్య మరింత పెరగడానికి అవకాశం ఉంది. అండ్ ఏజ్డ్ పీపుల్స్ ఎవరైతే మీనలగ్నం వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకాస్త రిస్కీగా ఈ మాసం గడుస్తుంది. ఎందుకంటే అష్టమాధిపతి లగ్నంలో సంచారము అంటే ఖచ్చితంగా కొంచెం శరీరము అనేది ఆయుష్ అనే అటువంటి కాన్సెప్ట్ వల్ల ఇబ్బంది పడడానికి, మరియు శని 12లో ఉండడము కొద్దిపాటి ఘర్షణ వాతావరణాన్ని, కొంచెం క్రిటికల్ పీరియడ్ని సూచిస్తుంది. కాబట్టి ఏజ్డ్ పీపుల్స్ ఇంకాస్త జాగ్రత్తగా ఉండడానికి ఎక్కువగా మీనలగ్న జాతకులకి సూచించాలి. అండ్ మనీ రొటేషన్ విషయంలో, ధనం విషయంలో యాజ్ యూజువల్గా ఇబ్బంది పడుతూనే ఉంటారు ఇంకొంతకాలం పాటు. కాబట్టి నిల్వగా మన దగ్గర ఎంత ధనం లేకపోవడమే అంత మంచిది అనే అటువంటి భావనని పెంచుకోండి. ఓపిక అనేది చాలా అవసరము. ఖచ్చితంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ రంగాలలో ఉండేవారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి వ్యయమే కనిపిస్తూ ఉంది. సో వృత్తి ఉద్యోగాలలో ఉండేవారు అండ్ మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఎస్పెషల్లీ మీ శరీరాలని చాలా ప్రొటెక్ట్ చేసుకోండి. మంచి డైట్ అవ్వచ్చు అండ్ మీ శరీరం మీద మీరు లవ్ కేర్ని పెంచుకోండి అనేది ముఖ్యమైన సూచన. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వచ్చిన వారు మాత్రము ఈ మీనలగ్న జాతకులు ఇటు బుధుడికి, శుక్రుడికి చేసుకునేటువంటి పరిహారాలని చేసుకుంటూ హనుమంతుడి యొక్క ప్రార్థనలని, నామజపాన్ని ప్రతిరోజు మీ నిత్య జీవితంలో భాగం చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ